వెల్కమ్ టు కీటాక్స్. అభినవ ఆంధ్రప్రదేశ్లో అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పరంగా తనదైన ముద్ర చూపించిన లీడర్ ఎవరు? అడ్మినిస్ట్రేషన్లో కానీ సామాజిక రాజకీయ రంగాల్లో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎవరి ముద్ర ఏపీ మీద ప్రస్ఫుటంగా కనబడుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే గనక ఎవరి హయాంలో రాష్ట్రానికి నిజమైన బెనిఫిట్ జరిగింది, లాంగ్ రన్ లో అడ్వాంటేజ్ ఉండే పాలన ఎవరు అందించారు అనేది అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్. నాలుగు దశాబ్దాల పైగా అనుభవం ఉంది అని చెప్పుకునే నాయకుడి పరిపాలనని, జగన్ 5 ఏళ్ల పరిపాలనని పోల్చొచ్చా అని అడుగుతారేమో. పర్వాలేదు, పోల్చొచ్చు. ఎందుకంటే ఎంత కాలం పరిపాలించాము అనే దానికన్నా కూడా ఎంత ఇంపాక్ట్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ చేశాము, రాష్ట్రానికి ప్రజలకు మేలు చేశాము అనేది కదా పాయింట్. అందుకోసమని ఖచ్చితంగా కంపేర్ చేయొచ్చు. ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య ఫ్రిక్షన్ నడుస్తుంది, రాజకీయం నడుస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది రెండు ఐడియాలజీల మధ్య క్లాష్, రెండు విభిన్న భావజాలాలు, రెండు విభిన్న ఆలోచన రీతులు, రెండు భిన్నమైన పరిపాలన పద్ధతుల మధ్య క్లాష్. ఇది ఎలాగంటే చంద్రబాబు ఎప్పుడు భారీ స్థాయిలో పబ్లిసిటీకి ఆస్కారం ఉండే ప్రచార మోడల్స్ని, ఇన్నోవేషన్ వాల్యూలు లాంటి కీవర్డ్స్ని పట్టుకొని వాటి చుట్టూ నెట్టుకు రావాలి 5 ఏళ్ళు అని ఆలోచిస్తారు. అంటే చంద్రబాబుది పెద్దల బేస్డ్గా ఉండే ఆలోచన సరళి, పబ్లిసిటీ మోడల్, పరిపాలన థియరీ. మరి జగన్ ఎప్పుడు మిడిల్ క్లాసు, పేదలు, రూరల్ ఆంధ్రప్రదేశ్, గ్రామీణం, ఈ నేపథ్యం చుట్టూ జగన్ ఆలోచిస్తారు. అందుకోసమే జగన్ తెచ్చిన పథకాలు కానీ, గ్రామ సచివాలయాలు లాంటి నిర్ణయాలు కానీ అన్నీ అదే రీతిగా ఉంటాయి. పైగా జగన్ పబ్లిసిటీ మోడల్ల కన్నా కూడా దీర్ఘకాలంలో ప్రభావం చూపించే ఎబిలిటీ బిల్డింగ్ మీద దృష్టి సారిస్తారు ఎక్కువగా. అంటే విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం అదే. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగాలి అని కూడా జగన్ ప్రయత్నించడం 5 ఏళ్లలో కనబడుతుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కట్టాలన్న సంకల్పానికి అదే కారణం. అంటే రెండు విభిన్నమైన రీతులు. జగన్ పేదల పక్షపాతిగా ఉంటే చంద్రబాబు పెద్ద క్యాన్వాస్ మీద పెద్దలు వాళ్ళ మెప్పు కోసం పరిపాలిస్తున్నట్టుగా బై అండ్ లార్జ్ అనిపిస్తుంది. ఇంతకీ ఇద్దరి పరిపాలనా కాలంలో ఏం జరిగింది అనేది చూస్తే 2014-19 ఒక్కసారి తిరిగేద్దాం. చంద్రబాబు రైతు రుణమాఫీ లాంటి హామీలు ఇచ్చి మైన్యూట్ అడ్వాంటేజ్ తో అధికారంలోకి వచ్చారు. రుణమాఫీని అధికారంలోకి వచ్చిన తర్వాత కుదించి దశల వారీగా చేసి ఒక 3 విడతలో ఏమో అయిన తర్వాత ఇక తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని మిడిల్ డ్రాప్ అవడం మనం చూసుంటాం. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు మేము పెట్టాము అని చెప్తారు, కానీ అది కూడా 2018 అక్టోబర్ టైంలోనే పెట్టారు. అది కూడా చాలా వెరీ 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 లిమిటెడ్ నెంబర్ మాత్రమే కనబడుతుంది మనకి. అంటే చేసింది చాలా తక్కువ, చెప్పుకోదగింది, చరిత్రలో నిలబడే అంశాలు అనేవి ఇంతకు మించి మనకి ప్రత్యేకంగా ఏమి కనపడవు. మరి 2019-2024 మధ్య ఏం జరిగింది? మొదట అడ్మినిస్ట్రేషన్ పరంగా జగన్ హయాంలో పేదల చెంతకు పాలన అనే విధానం ఇంప్లిమెంట్ అవడం కనబడుతుంది. లార్జ్ స్కేల్లో చూస్తే, బర్డ్స్ ఐ వ్యూలో, ఓవర్ వ్యూలో చూస్తే ఎలాగంటే పేదల సెంట్రిక్గా పథకాలు తీసుకురావడము, విలేజ్ బేస్డ్గా పరిపాలన సాగేలాగా గ్రామ సచివాలయాలు అనే ఇన్నోవేటివ్ అండ్ ప్రాక్టికల్ కాన్సెప్ట్ని తీసుకురావడము, రేషన్ లాంటివి కూడా మీ ఇంటి దగ్గరికే తీసుకొస్తాము అని చెప్పడం ద్వారా ప్రభుత్వం మన కోసం ఉంది, మన కోసం పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు అనే భరోసా సగటు మనిషిలో, మరీ ముఖ్యంగా పేద బడుగు వర్గాల్లో ఇవ్వగలిగారు. అది జగన్ పరిపాలన రాష్ట్రం మీద వేసిన ప్రధానమైన ముద్రల్లో మొట్టమొదటిది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు జిల్లాల పునర్విభజన చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యమే కాదు, కొత్త జిల్లాలు రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావడము, ప్రజల ఆస్తుల విలువ పెరిగేందుకు అవకాశం ఉండటం లాంటివన్నీ జరిగేందుకు బాటలు వేసింది కూడా జగన్ హయాంలోనే. ఈ ముద్ర జనంలో ఇప్పటికీ ఉంది కాబట్టే జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు ఇప్పుడు చంద్రబాబు చేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా పరిపాలనా పరంగా అంతకుముందు అనుభవం లేకపోయినా కానీ జగన్ చూపించిన చొరవ, చేసిన నిర్ణయాలు అనేవి ఏపీ హిస్టరీలో ల్యాండ్ మార్క్గా కనిపిస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ప్రభావం చూపించే నిర్ణయాలు తీసుకున్నారు అని అంటే గనక వ్యవసాయానికి, రైతులకి ప్రత్యేకంగా సాయం చేయటం కానీ, చేతి వృత్తులు, కుల వృత్తుల్ని ఆదుకునేందుకు దాదాపు 12 పథకాలు తీసుకురావడం కానీ జగన్ జమానాలో కనబడుతుంది. ఇవన్నీ అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చే మోడల్ అనుకుంటే, దీర్ఘకాలం భవిష్యత్తు మీద ప్రభావం చూపించేందుకు తీర
ప్రాంతం పొడవునా పోర్టులు ఉండాలి అని, ఫిషింగ్ హార్బర్ల అడ్వాంటేజ్తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని రిజనవేట్ చేయొచ్చు, బీసీ వర్గాలకి అండగా ఉండొచ్చు అనే ఆలోచన కూడా జగన్ చేయడం కనపడుతుంది. వీటితో పాటు విద్యా వైద్యం అంటే కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధిలో భాగం అని లోతుగా ఆలోచించి మెడికల్ కాలేజీలు తీసుకురావడము, అనుబంధంగా హాస్పిటళ్లు నిర్మించాలి అనే నిర్ణయం చేయడం కూడా జగన్ హయాంలో కనపడుతుంది. ఇది ఆర్థికం, అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే, ఇక సామాజిక కోణంలో రాజకీయ పరంగా జగన్ ముద్ర మరింత ప్రబలంగా ఉంటుంది. విజయవాడలో నిలువెత్తి కనిపించే అంబేద్కర్ మనకి డైరెక్షన్ చూపిస్తున్నట్టుగా ఉంటాడు. ఆ తర్వాత ఓపెన్ సీట్లలో కూడా 35% పైగా బీసీలకి కేటాయించిన చరిత్ర జగన్ రాజకీయంలో కనపడుతుంది. అనంతపురం, రాజమండ్రి లాంటి అప్పర్ కాస్ట్ డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో బీసీలని తీసుకురావడమే కాదు, గుంటూరు, నెల్లూరు లాంటి ప్రాంతాల నుంచి కూడా ఫస్ట్ టైమర్స్ అయిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని బీసీ నాయకుల్ని మంత్రులు చేసిన హిస్టరీ జగన్ హయాంలోనే కనపడుతుంది. అంటే రాజకీయంగా మీరు జనం కోసం నిలబడి దూసుకెళ్లే తత్వం ఉంటే గనక, మీరు వారసులు కాకపోయినా, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఐ ఆమ్ హియర్ అనే భరోసా బడుగు వర్గాలకు వచ్చింది, దళితులకు ప్రయారిటీ అని అంబేద్కర్ చెప్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. మరి ఇన్ని ల్యాండ్ మార్క్స్ కనపడుతూ ఉండగా, ఇక వీటన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిన అమ్మఒడి లాంటి పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా లాంటి పథకాలు ఇక అనేకం మనకు కనపడతాయి. ఇవన్నీ 2019-24 మధ్య జరిగినా కూడా మీడియా మొత్తం ఏకపక్షంగా ఉండటము, జగన్ హయాంలో విధ్వంసం జరిగిపోయింది అనే మోటోతో మొత్తం నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల జనబాహుళ్యంలోకి పూర్తిగా వాస్తవాలు చేరలేదు అనేదే నిజం. దట్టు రిలేటివ్లీ యంగ్ చీఫ్ మినిస్టర్ తొలి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో చూపించిన ల్యాండ్ మార్క్స్ అని అనుకోవచ్చు. అవునా కాదా? చంద్రబాబు హయాంకి, జగన్ హయాంకి ప్రధానమైన తేడా ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరైతే ఏం చెప్తారు? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీ టాక్స్.